హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున వచ్చేసి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా మంచి ఫినిషింగ్ తోటి డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఇంకా సైడ్ కట్స్ కూడా అండి ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ యూజ్ చేస్తూ డ్రెస్ని వచ్చేసి స్టిచ్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా ఫ్యాబ్రిక్ ఏదైనా కూడాను ఇంతే పర్ఫెక్ట్గా మీకు సైడ్ కట్స్ వస్తాయండి. చాలా సింపుల్ టిప్స్ ఉంటాయన్నమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆది డ్రెస్ నుంచి కొలతలు తీస్తూ ఏ విధంగా డ్రెస్ని కట్ చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి. కావాల్సిన వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ చూడండి, ఈ టాప్కి వచ్చేసి పై వైపున వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద వైపున వచ్చేసి పెద్ద బోర్డర్ ఇచ్చారు. ఈ విధంగా అయితే పెద్ద బోర్డర్ని అయితే సపరేట్ చేసేసుకున్నాను. సపరేట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఈ డ్రెస్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు చూడండి లైనింగ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూసుకుంటున్నానండి. ఓకేనా, ఇది వచ్చేసి 2 లేయర్స్ మీద ఉందన్నమాట క్లాత్. ఓకేనా, అంటే ఫ్రంట్కి బ్యాక్కి సరిపోయే విధంగా ఉంది. ఓకేనా, ఇంక ఇప్పుడు ఇటువైపు నా వైపున ఉన్న ఈ చిన్న బోర్డర్ క్లాత్ అంతటికి కూడాను హ్యాండ్స్కి అయితే కట్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి ఈ టాప్కి కావాల్సిన క్లాత్ అంతటిని కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేసి 2 లేయర్స్ అనమాట. తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం కూడా గమ్ పెట్టేసుకుంటానండి. హ్యాండ్స్ వరకు ఈ విధంగా అయితే గమ్ పెట్టేసి అంటించేస్తాను అనమాట. ఓకేనా, చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేసి. ఈ విధంగా రెండింటికి కూడా 2 హ్యాండ్స్కి ఈ విధంగా గమ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బార్డర్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసాను అనమాట. ఓకేనా, స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను, మీరు గమనించినట్లయితే. ఓకేనా, మిడిల్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. లైనింగ్కి కూడా చూసారు కదా, ఇది వచ్చేసి సిల్క్ లైనింగ్ కాబట్టి మిడిల్కి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. సైడ్ ఎక్కడ కుట్టుబడుతుందో కూడా అక్కడ మార్కింగ్ పెట్టాను. ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ మీద మిడిల్ మార్కింగు, లైనింగ్ మిడిల్ మార్కింగు ఈ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని మొత్తం కూడా గమ్ పెట్టేసి కట్ చేసుకున్నాను. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి అట్లాగే కట్ చేశాను, బ్యాక్ పార్ట్కి కూడా అదేవిధంగా కట్ చేశానండి. ఇంక ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇంకా క్యాన్వాస్ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ పట్టీని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి, చూడండి ఈ హ్యాండ్కి వచ్చేసి కొంచెం లైనింగ్ కూడా అతుకుపడుతుంది. అంటే సైడ్స్ వచ్చేసి లైనింగ్ అతుకుపడిందండి, అంతవరకు కూడా నేను అతికేసాను అనమాట. ఒరిజినల్ అయితే ఎక్కువ ఉంది కానీ లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే అతుకు పెట్టేస్తాను. అదైతే వీడియోలో చూపించలేదండి. ఇంక ఈ హ్యాండ్ పట్టిని ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి వచ్చేసి ఒక అనకుట్టు వేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఒక అనకుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లోపల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మిగిలిన ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నానో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఈ పట్టి వెడల్పు ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. కానీ కింద బార్డర్ ఉంది కాబట్టి నేను వచ్చేసి పైపింగ్ వేయలేదు. ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇంకా నెక్లు కూడా ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఏ విధంగా క్యాన్వాస్ యూస్ చేస్తూ స్టిచ్ చేస్తున్నా కూడా చూపిస్తానండి. సేమ్ ఒక హ్యాండ్కి అయితే పట్టిని ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకొక హ్యాండ్కి కూడా అదే మాదిరిగా 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. పాదం గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచ్ అనమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత చివరి వైపున ఎక్సెస్ని వచ్చేసి కట్ చేసేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా పట్టీ క్లాత్ని యువతల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. ఈ విధంగా అనకుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి. ఇంకా డ్రెస్ కూడా లైఫ్ వస్తుంది. అందుకోసం చూడండి ఈ చివరి వైపున ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసి ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేసామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడం. ఈ పట్టీ వెడల్పు ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్దండి. ఇంకా చాలామంది కూడాను డ్రెస్ కట్ చేసుకుంటారు కానీ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతారండి. కానీ మన మెథడ్లో ఒకసారి మీరు సైడ్స్ జాయిన్ చేసుకొని చూడండి. ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేస్తాను, ఎక్కడ కుట్టుబడుతుంది అనేది కటింగ్ వీడియోలోనే చెప్తానండి. ఓకేనా, ఒకసారి మీరు కటింగ్ వీడియో కూడా చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో చూసే ముందు కటింగ్ వీడియో చూసి ఆ తర్వాత చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి మిడిల్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను కదండి లైనింగ్ వైపున. ఆ మార్కింగ్ మీద ఇప్పుడు ఒక కుట్టు కుట్టాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎంత పెట్టుకున్నామండి, 6.25 ఇంచ్ అనమాట. ఈ విధంగా 6.25 ఇంచ్ వరకు ఈ విధంగా మిడిల్కి అయితే ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇది ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి.
చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అంతవరకు కుట్టు కుట్టేసాను కదా మిడిల్కి. చూడండి ఇంతవరకు అయితే తీసేసుకుని ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా పైవైపుకి మళ్ళీ చేసుకోవాలండి. పైవైపుకి మళ్ళీ చేసుకొని ఇప్పుడు క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. క్యాన్వాస్ కూడా మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టాలి. ఆ మిడిల్కి పెట్టిన మార్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా కుట్టాలండి ఒక కుట్టు. ఈ విధంగా ఎందుకండి కుట్టడం అంటే మనకి నెక్ ఇంకా పక్క జరిగిపోదు. ఒకవైపుని ఎక్కువ తక్కువ అయితే రాదండి. అందుకోసం ఈ పద్ధతులు అయితే స్టిచ్ చేసుకోమంటాను నేను క్యాన్వాస్ని. ఓకేనా, చూడండి ఇంక ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తాలండి. మన కుట్టే విధానంలో క్లాత్ అనేది కింద వైపున ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అందుకోసం సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే స్టిచ్ చేయాలండి. అంతకంటే ఎక్కువ పట్టకూడదు, అంతకంటే తక్కువ పట్టకూడదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఏ మాదిరిగా స్టిచ్ చేస్తున్నామో బ్యాక్ నెక్ కూడా సేమ్ పాదం గ్యాప్ తోటే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, లేకపోతే నెక్ తేడా వచ్చేస్తుందండి. అందుకోసం కానీ ఇక్కడ గమనిస్తున్నారు కదా, అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తుతున్నాను. ఎందుకంటే కింద వైపున క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు ఒరిజినల్ క్లాత్ ముడతొస్తుందండి. అందుకోసం అనమాట. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది కూడా ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఈ భాగం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించి ఉంచాం కదా, కుట్టాం కదా, ఒక పావించు మీకు క్యాన్వాస్ కనిపిస్తుంది కదా, అంతవరకు ఒక పావించి ఎక్సెస్ ఉంచే కట్ చేసుకోవాలి. కుట్టు ఎక్కడి వరకు అయితే కుట్టామో ఆ చివరి వరకు అయితే కట్ చేయకూడదండి. కుట్టు కంటే ఒక పావించు ఖర్చు విడిచిపెట్టుకొని మనం కట్ చేయాలన్నమాట ఈ ఎక్సెస్ అంతటికి కూడాను. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెడితే మనకి ఈ క్యాన్వాస్ లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. కుట్టడానికి కూడా మనకి చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా పైన నుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా అనకుట్టు వేసేసిన తర్వాత లోపల వైపు ఈ క్యాన్వాస్కి వచ్చేసి మనం హెమ్మింగ్ చేసేస్తామన్నమాట. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకో కుట్టు అయితే వేయనండి నేను, ఎందుకంటే ఫినిషింగ్ నాకు నచ్చదట్లా. అందుకోసం చివరి మాత్రమే ఇప్పుడు ఒక కుట్టు కుడుతున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చివరిగా ఒక కుట్టు కుడుతున్నాను. తర్వాత లోపల వైపున ఆ క్యాన్వాస్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. అప్పుడే లుక్ బాగుంటుందండి, ఫినిషింగ్ బాగుంటుంది డ్రెస్ చూడడానికి. అందుకోసం చూడండి ఇక్కడ కూడా అక్కడక్కడ సర్దుకుంటూ సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసాం కదా, అంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే నెక్ని స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్కి కూడా ఇదే మాదిరిగా స్టిచ్ చేయడమేనండి. చూసారు కదండి నెక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి అండి. బ్యాక్ పార్ట్కి కూడా మిడిల్కి ఆల్రెడీ లైనింగ్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ని నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ 7.5 అండి. 7.5 వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు ఒక కుట్టు కుట్టాను. మిడిల్కి కుట్టేసిన తర్వాత ఈ విధంగా దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకొని ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు క్యాన్వాస్కి కూడా మిడిల్కి వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగు ఆల్రెడీ డ్రెస్కి ఒక కుట్టు కుట్టాం కదండి, ఆ కుట్టు మీద ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఈ మార్కింగు ఆ కుట్టు ఉంది కదా, డ్రెస్కి కుట్టాం కదా, ఆ కుట్టు ఒకదాని మీద ఒకటి కుట్టుకుంటూ రావాలన్నమాట. అది ఇంకా పక్క జరిగిపోకూడదు. పక్క జరిగిపోతే నీకు పక్క జరిగిపోద్ది, నెక్ అనేది పక్క జరిగిపోద్ది. అక్కడే మీకు అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, కుట్టేస్తాం కదా అనుకోకుండా ఈ రెండు ఒకదాని మీద ఒకటి కుట్టు వచ్చిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు పాదం గ్యాప్ తోటి ఈ విధంగా నెక్ని స్టిచ్ చేయండి. ఒకవేళ పక్కకే పోయింది అప్పుడు మళ్ళీ ఆ కుట్టు ఇప్పేసి మళ్ళీ క్యాన్వాస్ని నీట్గా సర్దుకొని మళ్ళీ కుట్టండి. ఓకేనా, మిడిల్ కేసే కుట్టు గురించి చెప్తున్నా ఇదంతా కూడాను. ఓకేనండి, ఇప్పుడు పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇక్కడ గమనించారు కదా రౌండ్ నెక్ కదా, అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేయాలి. పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్తోనే స్టిచ్ చేయాలండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను. ఈ విధంగా మొత్తం కూడా ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసేయడమేనండి. నేను ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి నీట్గా క్లియర్గా చూపించాను కాబట్టి బ్యాక్ పార్ట్ని వచ్చేసి కొంత భాగం అయితే మిస్ అయిందండి. ఓకేనా, మీకైతే అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేశానో బ్యాక్ పార్ట్ని కూడా అదే మాదిరిగా స్టిచ్ చేయడమేనండి. ఓకే, ఇంకోటి ఏంటంటే క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల నెక్ షేప్ ఏదైనా కూడాను మీరు ఏ విధంగా కట్ చేశారో ఇంకా అదే షేప్ వస్తుందండి, అంతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, మీరు లైనింగ్ కట్ చేసి ఒరిజినల్ వైపుని పెట్టేసి తిప్పడం వల్ల
మీకు అంత పర్ఫెక్ట్గా రాదండి. అంటే మీకు నెక్ కూడా అద్దినట్టు ఉండదు బాడీకి. ఓకేనా, మీరు క్యాన్వాస్ యూజ్ చేయండి డ్రెస్సులకైతే ఖచ్చితంగా, అది నేను చెప్పే మాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మనం ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాం. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నామండి. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటే పట్టాలి. ఇంకా ఫ్రంట్ వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను, అంటే డౌన్ మార్క్ చేసుకున్నాను. అంటే ఫ్రంట్ వైపున ఒక 3/4 ఇంచు, ఒక సైడ్ షోల్డర్ వైపున ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకున్నాను. అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవండి. ఇది కట్ చేసుకునేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు, కుట్టేటప్పుడైనా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని అయినా కుట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, చూడండి ఒకవైపున ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలండి ఖచ్చితంగా. ఇంకా 2 చివర్లు కూడాను ఈ విధంగా అయితే రబ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఇటువైపున వచ్చేసి నాకు షోల్డర్ వైపున హెచ్చుతగ్గులు లేవు అనమాట. హెచ్చుతగ్గులు లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్గా హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాం. హ్యాండ్కి మిడిల్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు మీద వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు అంటే, ఒకటి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి, రెండు వచ్చేసి ఈ హ్యాండ్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. ఇంకా ఈ చంక భాగం కూడా అండి, డ్రెస్ చంక భాగం కూడాను సాగదీస్తే సాగిపోద్ది అనమాట. ఈ రెండింటిని సాగదీసి పట్టుకోకూడదండి, ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇంకా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. ఇంతేనండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా, ఇంక చూడండి ఈ విధంగా రివర్స్ చేసుకుని నేను షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాను. అంటే 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా, ఒక హ్యాండ్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే మాదిరిగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవడం. ఇక్కడ గమనించాల్సింది ఈ షోల్డర్ ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటే ఆ ఉన్న ఎక్సెస్ భాగాన్ని అంతా కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్ని జాయిన్ చేయాలి. ఓకేనా, ఆ ఎక్సెస్ భాగాన్ని అట్లాగే వదిలేసి అయితే హ్యాండ్ని జాయిన్ చేయకూడదండి. ఓకేనా, ఇక్కడ మనం జాయిన్ చేసే విధానంలో ఆ విధంగా ఒక్కొక్కసారి ఈ విధంగా ఎక్సెస్ వస్తుంది, ఆ భాగాన్ని వచ్చేసి కట్ చేసేయండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా హ్యాండ్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం అనమాట. చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ చంక రౌండ్ భాగం ఉంది కదా డ్రెస్కి ఈక్వల్గా ప్లేస్ చేయాలండి. ఆ చంక రౌండ్ భాగం కంటే ఎక్కువ ఉండకూడదు, అట్లాగనే తక్కువ ఉండకూడదు. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాలి. స్టార్టింగ్ వాళ్ళు ఒక కుట్టు వచ్చేసి మొదటిసారి వేసే కుట్టు పాదం గ్యాప్ తోటి వేసిన తర్వాత వేసే కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా వేయాలండి. ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి. స్టార్టింగే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఈ విధంగా 2 కుట్లు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద వైపున లైనింగ్ని వచ్చేసి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుందామండి. ఇక్కడ గమ్ పెట్టేసాం కదా, కొంతవరకు అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నానో ఆ ఫోల్డింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తాను అనేది కూడా చెప్తాను. ఇంకా మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే సైడ్ కట్స్ అండి. సైడ్ కట్స్ అనేటివి ఎటువంటి ముడతలు రాకుండా ఎటువంటి లూజు లేకుండా సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చాలా వివరంగా చెప్తాను. చాలా సింపుల్ అండి, కొత్త వాళ్ళు కూడాను ఆ ట్రిక్ యూజ్ చేసి మీరు ఒకసారి స్టిచ్ చేసుకొని చూడండి, మీకు చాలా అంటే చాలా ఈజీ అని చెప్తారు. చూడండి ఈ విధంగా అయితే నేను కింద వైపున వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేశాను. ఒకవైపున స్టిచ్ చేశాను కదా, సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడా స్టిచ్ చేయాలండి. చూడండి ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇంకో వైపున కూడాను అదే మాదిరిగా స్టిచ్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఒకవైపున 1/2 ఇంచు ఖర్చు ఫోల్డ్ చేసేసుకుని కుట్టి ఇంకో వైపున ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టకుండా రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఓకేనా, అప్పుడే మనకి డ్రెస్ కూడా చూడటానికి బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా, ఫ్రంట్ ఒకవైపున హెచ్చు తగ్గులుండి బ్యాక్ వచ్చేసి హెచ్చు తగ్గులుంటే బాగుండదండి చూడటానికి. చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. కాటన్ లైనింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది, కాకపోతే ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుందండి. కాటన్ లైనింగ్కి ఏంటంటే సైడ్స్ కూడాను మొత్తం కూడా రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మార్కర్తో మార్కింగ్ పెట్టుకున్నాను. అదంతా కూడా ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను అనేది కూడాను మీకు తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి గమనించండి. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేద్దామండి.
సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చూడండి, చంక వైపున మార్కింగ్ పెట్టుకున్నాను కదా లైనింగ్కి, అది ఒరిజినల్ వైపున ఈ విధంగా రెండు వైపులా చంక వైపున వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టేసుకుని పిన్ పెట్టేసుకున్నాను. ఈ మాదిరిగా కుట్టడం వల్ల మీకు చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా సర్దుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, డ్రెస్లో నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంక ఈ విధంగా సైడ్స్ వచ్చేసి జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా ఇంక ఈ చంక వైపున ఉన్న పిన్ని తీసేయాలన్నమాట. అంటే ఈ పిన్ని పెట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుందండి, అందుకోసం. ఇంకా ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటూ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, మీరు గమనిస్తున్నారు, మార్కర్ తోటి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి సిల్క్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టుకున్నాను. అదే కాటన్ లైనింగ్ అయితే రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకుంటే ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడ కుట్టుబడుతుంది అనేది ముందు కటింగ్ వీడియోలోనే చెప్పేస్తానమాట. అంటే కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా కుట్టుకోవడానికి కోసం, అందుకోసం కట్ చేయడం అయితే కరెక్ట్గా కట్ చేస్తారు. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారండి. ఆ ఇబ్బంది పడకూడదనే నేను ఎక్కడ కుట్టుబడుతుంది అనేది బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ ముందే చెప్పేస్తాను. ఓకేనా, ఇంకా చంక దగ్గర నుంచి అంటే ఎంత పొడవు ఉంది, సైడ్ కట్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, మనం కుట్టే విధానంలో కూడాను ఫ్రంట్ కిందకి నెట్టపడి ఎక్కువ తక్కువ కూడా రావచ్చు అండి. ఒక భాగము ఎక్కువ తక్కువ రావచ్చు. అందుకనేసి ఎక్కువ తక్కువ ఉందా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు కట్స్ అనేటివి ఎక్కువ తక్కువ ఉన్నాయి అనేసి నేను చెక్ చేసుకున్నాను. నాకైతే కరెక్ట్గానే ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అక్కడ వరకు అయితే కరెక్ట్గానే ఉందండి. ఇక్కడ చూడండి, సేమ్ తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలి. ఎక్కడి వరకు వేయాలి, సైడ్ కట్స్కి ఒక 2 ఇంచెస్ వరకే పాదం గ్యాప్ తోటి వేయాలి. ఇక్కడ చూడండి, ఆ 2 ఇంచెస్ అనేది కుట్టు మీద కుట్టు రావాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి కుట్టు మీద కుట్టు రావాలి ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి. ఓకేనా, మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకుని చూడండి, కుట్టు మీద కుట్టు కుట్టుకుంటూ ఇంకా ఆ కుట్టు దగ్గర నుంచి సపరేట్ అయ్యి పాదం గ్యాప్ తోటి పై వరకు కుట్టుకుంటూ రావడం. ఈ విధంగా మీరు 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా ఇదే పద్ధతిలో కుట్టాలండి. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు 4 కుట్లు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ అంతటిని కూడాను హ్యాండ్ దగ్గర అంతా ఎక్కువ ఉంది కదా, ఎక్సెస్ అంతా కూడాను ఇప్పుడు కట్ చేసేసుకుంటాం. ఓకేనండి, ఇంక ఇప్పుడైతే సేమ్ ఇంకొక వైపున కూడాను అదే మాదిరిగా సైడ్స్ జాయిన్ చేయడమే. ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను, చంక వైపున మార్కింగేనండి. మనకి హ్యాండ్కి మార్కింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ మార్కింగ్తో మనకు పని లేదు. ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడైతే చంక మార్కింగ్ ఉందో అక్కడే ఆ రెండింటికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒరిజినల్ వైపున ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసేయాలన్నమాట. ఓకేనండి, నేనైతే ఈ పద్ధతిలోనే సైడ్స్ జాయిన్ చేస్తాను. ఓకేనా, ఫ్రంట్కి బ్యాక్కి చంక మార్కింగ్ ఉంది కదా, అదే లెక్కలోకి తీసుకుంటాను. ఇంకా హ్యాండ్కి ఉండే చంక మార్కింగ్ లెక్కలోకి తీసుకోను అనమాట. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్ లూజ్ని వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో డ్రెస్ని వచ్చేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా చంక్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ ఉన్న పిన్ని వచ్చేసి తీసేయాలండి. ఓకేనా, ఇక్కడ పిన్ పెట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టున్నాను కదా మార్కర్ తోటి, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా సర్దుకోవాలండి. ఓకేనా, మళ్ళీ ఫ్రంట్ ఎక్కువ లేదా బ్యాక్ తక్కువ అట్లా ఉండకూడదు, ఈ రెండు ఈక్వల్గా సర్దుకోవాలి. ఇంకా ఈ చంక దగ్గర నుంచి కట్స్ ఎంత ఉంది పొడవు అనేది చూసుకుంటున్నాను. ఓకేనా, ఎంత ఉందో పొడవు చూసుకోవాలి, అంతే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడాను ఇటువైపున చెక్ చేసుకోవాలండి. ఓకే, నాకైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడికి వచ్చేసి కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆ మాదిరిగానే కుట్టుకోవడమేనండి. అంటే కుట్టుకు ముందే ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు కదా, కుట్టిన తర్వాత కుట్లు ఇప్పుకోవడం కంటే, అందుకోసం ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఆ కుట్టు మీదే కుట్టు రావాలన్నమాట, ఒక 2 ఇంచెస్ పై వరకు. ఆ తర్వాత పాదం గ్యాప్ తోటి పక్కకు కుట్టు రావాలండి. ఓకేనా, తర్వాత పాదం గ్యాప్ తోటి ఈ విధంగా పై వరకు కూడాను కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే, కింద వరకు కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టొచ్చు కదా అంటే, పాదం గ్యాప్ తోటి కుట్టితే మనకు వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు సైడ్ కట్స్ ఇబ్బంది అవుతుందండి, అందుకోసం. ఓకేనా, అక్కడ మీరు 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా సైడ్ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీదే కుట్టు రావాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకొక 2 ఇంచెస్ దగ్గరికి వచ్చేసరికి కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టు మీద కుట్టుకుంటూ
మళ్ళీ అక్కడి నుంచి ఒక పాదం గ్యాప్ తోటి పక్కకి జరిగి కుట్టుకుంటూ వస్తున్నాను పై వరకు. అంటే ఇప్పుడు 4 కుట్లు వేసానండి. అంటే మీరు 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా సైడ్స్ వచ్చేసి ఇదే మాదిరిగా జాయిన్ చేయాలి డ్రెస్సులకి. ఓకేనా. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఇంకా కట్ చేసేయడమేనండి. చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఏ విధంగా సైడ్స్ వచ్చేసి ఏ విధంగా కట్స్ని స్టిచ్ చేస్తాను అనేది చెప్తానండి. ఇక్కడ వచ్చేసి సైడ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడే ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇది మెయిన్ అనమాట. జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఎక్కడ వరకైతే ఫోల్డింగ్ ఉందో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నాము. అక్కడెక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ రండి. ఓకేనా. ఇక్కడ గమనించండి. తర్వాత వేసే కుట్టు పై వైపుకి మళ్ళించుకొని కుడతాము. అది కూడా ఎట్లా అనేది కూడా చెప్తానండి. చాలా ఈజీ అనమాట. ఈ భాగం అంతా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ అడ్డంగా కుట్టేటప్పుడు ఆ పక్క లేయర్ ఉంది కదా ఇంకొక భాగము, ఆ రెండింటిని ఈక్వల్గా పట్టుకుని అడ్డంగా కుట్టు వేయాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు కూడా కుట్టాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సూది దింపి పాదం ఎత్తి ఈ విధంగా సర్దుకున్నాము. కింద వైపున ఏ లూజులు లేకుండా సర్దుకొని ఇంకో వైపున కూడాను 2 సార్లు ఫస్ట్ ఒక 1/2 ఇంచు తర్వాత ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు ఒక భాగం అంతా సైడ్కి కుట్టాం కదా, ఆ భాగము ఆల్రెడీ కుట్టబోయే భాగము ఈ రెండు ఈక్వల్గా దగ్గరికి పట్టుకోవాలన్నమాట. ఓకే. ఈక్వల్గా పట్టుకొని ఆ తర్వాత అడ్డంగా కుట్టు వేయాలండి. అప్పుడే అడ్డంగా కుట్టు వేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా. ఇంక ఇటువైపుని కూడాను ఫస్ట్ ఒక 1/2 ఇంచు తర్వాత ఒక 1/2 ఇంచు విధంగా ఫోల్డ్ చేసేసుకొని చివరి వరకు కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్ అనమాట. సైడ్ కట్స్ ఏ క్లాత్ అయినా కానివ్వండి ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. అది సిల్క్, క్రేపు, కాటను ఏదైనా కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టేస్తాం కదా. తర్వాత వేసే కుట్టు ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని చివరిగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి డ్రెస్ రెడీ అవుతుంది అనమాట సైడ్ కట్స్ తోటి. ఓకేనా. చూడండి ఈ విధంగా పై వైపున చివరిగా కుట్టుకుంటూ రావాలన్నమాట. తర్వాత వేసే కుట్టు లోపల వైపుకి మళ్ళీ చేసుకొని వేసుకోవచ్చు కదంటే లోపల వైపు నుంచి వేసారనుకోండి ఈ పై వైపునంతా కింద క్లాత్ ఫోల్డ్ అవుతూ ముడతలుగా వచ్చేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. ఈ చివరిగా కుట్టు కుట్టుకుంటూ వచ్చేసాను కదా. సేమ్ ఇదే మాదిరిగా ఇంకో వైపున కూడాను ఇట్లాగే కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశాను. తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో ఓకేనా అక్కడే కుట్టుకుంటూ రావాలండి. చివరగా కుట్టొద్దు. చివరగా కుట్టే కుట్టు ఒరిజినల్ వైపుకి మళ్ళీ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. సైడ్ కట్స్ అనేవి చాలా ఈజీ అండి కుట్టుకోవడము. మీరు ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసి చూడండి. ఇప్పుడు కుట్టాం కదా ఈ లేయర్ అంతా కూడాను, తర్వాత ఇంకొక భాగాన్ని కుడతాం కదా. అడ్డంగా కుట్టేటప్పుడు ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి పట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఈ లేయర్ని తర్వాత కుట్టే లేయర్ని ఈక్వల్గా కలిపి పట్టేసుకొని మనం అడ్డంగా కుట్టామనుకోండి మీకు సైడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ చూడడానికి ఇంక ఇక్కడ కూడా ఏ లూజులు ఉండవండి. ఓకేనా. చూడండి ఈ విధంగా మళ్ళీ చేసుకున్నామా అడ్డంగా సూది దింపి పాదం ఎత్తాలండి. అక్కడ సూది దింపకుండా పాదం ఎత్తొద్దు. ఓకేనా. ఈ విధంగా అటువైపును కూడా ఫోల్డ్ చేసేసుకొని ఈ లేయర్ ఇప్పుడంతా కుట్టాం కదా ఆ లేయర్ని మీకు కనిపించకపోవచ్చు పక్కకి అంటే 2 ఈక్వల్గా కలిపి పట్టేసుకున్నాను అడ్డంగా కుట్టేంత వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సూది దింపి పాదం ఎత్తి రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నానండి. అంతే అనమాట. చాలా ఈజీ అండి సైడ్ కట్స్ స్టిచ్ చేసుకోవడం. మీకు ఇంకా అర్థం కాలేదంటే అంటే ఈ కెమెరాలో అంటే ఈ యాంగిల్లో పెట్టినప్పుడు కెమెరా మీకు అడ్డంగా కుట్టు అర్థం కాకపోవచ్చు. లేదు వేరే విధంగా కూడా చూపించాలి అంటే ఇంకొకసారి అర్థం కాలేదండి అంటే ఇంకొకసారి చూపిస్తానండి మీకు కనపడే విధంగా. అంటే ఫ్రంట్ వైపుకి నా వైపుకి కెమెరా పెట్టుకొని మీకు చూపిస్తాను. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి తర్వాత వేసే కుట్టు చివరిగా వేస్తాము. అది కూడా పై వైపుకి మళ్ళీ చేసుకునే వేయాలి. లోపల వైపున మనం రాంగ్ సైడ్ వైపు నుంచి వేయకూడదు. ఈ విధంగా ఒరిజినల్ వైపునే కుట్టుకుంటూ రావాలండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు లోపల వైపు నుంచి కుట్టు వేయచ్చు కదా కుట్టే కదా అనుకుంటారు. లేదండి ఆ విధంగా కుడితే పై వైపున క్లాత్ అంతా చిన్న చిన్న ముడతలు వస్తుంది. మీరు గమనించి చూడండి మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత 2 చివర్లను కూడాను ఫోల్డ్ చేసేసేయడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా. మంచి ఫినిషింగ్ తోటి అయితే సైడ్ కట్స్ రెడీ అయిపోయినాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా. 2 వైపులా కూడాను ఇదే మాదిరిగా స్టిచ్ చేసేయడమే అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి చివరిని వచ్చేసి
ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూసారు కదండి డ్రెస్ని అయితే ఎంత సింపుల్గా కుట్టేసానో. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకొని చూడండి, ఓకేనా. ఇక డ్రెస్ కటింగ్ కానివ్వండి, బ్లౌజ్ కటింగ్లు కానివ్వండి, నా మెథడ్లో చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతాయండి. కొత్త వాళ్ళు కూడాను ఒక వీడియోతోటే మీ ఓన్గా మీ డ్రెస్సులని మీ బ్లౌజ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు. అంత ఈజీగా చెప్తాను, ఓకేనా. మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి, ఓకేనా. ఊరికే చూడటం కాదు, ఏదైనా ఒకసారి మీరు ట్రై చేస్తేనే మీకు ఒక నమ్మకం వస్తుందండి, ఓకేనా. చూడండి ఈ విధంగా ఒక భాగాన్ని అయితే స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇదే మాదిరిగా ఇంకో వైపుని కూడాను ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తాము. తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేస్తామో అక్కడి వరకు కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి, ఓకేనండి. చూడండి ఈ విధంగా. మీకైతే ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ వీడియో ఏమనిపించింది అనేది చెప్పండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఇంక ఈ డ్రెస్ కటింగ్ కూడాను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసమే నేను వచ్చేసి ఎక్కడ కుట్టుబడుతుంది అనేది ముందే మార్కింగ్ పెట్టేస్తాను డ్రెస్సులకి బ్లౌజులకి. అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. కట్ చేయడం పర్ఫెక్ట్గా కట్ చేయనా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడిపోతుంటారు. అందుకోసం ఈ మెథడ్ని కనిపెట్టానండి కొత్త వాళ్ళ కోసం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో డ్రెస్ అయితే. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి ఈ విధంగా అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. నా వీడియోని చివరి వరకు చూస్తే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.